హ్మ్. దాంతో పాటుగా పంపింగ్ వీక్ అయినప్పుడు 3 రకాల సమస్యలు ఎప్పుడూ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఒకటి పంపింగ్ వీక్ అయినప్పుడు ఊపిరితిత్తుల్లో వాటర్ చేరిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గుండె పంపింగ్ చేసినప్పుడు ఊపిరితిత్తుల నుంచి వచ్చిన మంచి రక్తం బాడీకి అంతటికి వెళ్ళాలి. సో ఎప్పుడైతే పంపింగ్ వీక్ అయిపోతుందో అప్పుడు ఊపిరితిత్తుల్లో బ్లడ్ ఆగిపోయి అందువల్ల లంగ్స్లోకి వాటర్ చేరిపోయి కొంతమందికి బాగా ఆయాసం వస్తుంటుంది. కొంతమంది పడుకోలేరు, పడుకుంటే ఆయాసం ఎక్కువ అవుతుంటుంది. కొంతమందిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెంటిలేటర్ అది పెట్టాల్సిన అవసరం రావచ్చు. రెండోది పంపింగ్ వీక్గా ఉన్న వాళ్ళకి మనం మాట్లాడుతూనే నవ్వుతూనే ఉంటారు, సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడో ప్రాబ్లం ఏంటంటే ఇట్లా పంపింగ్ వీక్గా ఉండే వాళ్ళకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా గుండె పంపింగ్ వీక్గా ఉన్న ప్రతి వాళ్ళకి ఉంటాయి. సో అలా గుండె పంపింగ్ ఎప్పుడు వీక్ అయిపోతుందంటే మనం టైం పట్టింది అనుకోండి, మనం ఇమీడియట్గా యాంజియోప్లాస్టీ కానివ్వండి లేకపోతే ఇంజెక్షన్స్ కానివ్వండి ఇవ్వడానికి టైం ఎక్కువ పట్టింది అనుకోండి, ఒక 6 గంటల లోపల ఇవ్వలేకపోయాం అనుకోండి, అప్పుడు ఆ డ్యామేజ్ అయిపోవటం వల్ల గుండె పంపింగ్ వీక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎంత కష్టపడినా కూడా కంప్లీట్గా వాళ్ళని నార్మల్ చేయలేము.